బీడీ చేశారు, చేసి ఇట్లా బ్యాటర్ బిజినెస్ చేసినప్పుడు మీకేమీ అనిపించదు? అంటే కొంచెం కొంతమంది నేను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి గ్రూప్స్కి 3 times ఉన్న వాళ్ళందరికీ జాబ్ రావాలని కూడా లేదు కదా. కొన్ని ఇప్పుడు ఇది ఇవ్వలేదు అని 3 months బాధపడ్డానండి. ఈ ప్యాషన్ మీరు ఎందుకు ఎంచుకున్నారు? నాది వచ్చి ఎంతైనా రుబ్బులు అంటారు. స్మెల్ చూసారు, స్మెల్ చూసి కలుపుంటారులే అని అనుకున్నాను. అంటే ప్రిజర్వేటివ్స్ వేస్తారు అని పక్కకు పెట్టేస్తుంది అన్నమాట. ఇంకా ఇది పోతుంది. ప్రొడక్ట్స్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ తింటాను మా అత్తగారు, ఎందుకమ్మా ఇట్లాంటివి 10 నిమిషాలు నానబెట్టుకొని మనకు ఒక హాఫ్ డే నానబెట్టుకొని రుబ్బుకుంటే అయిపోతుంది కదా అని అంటారు మా అత్తగారు. అలాంటిది కానీ నాకు ఇక్కడ చిన్న డౌట్ ఉంది, ఏంటి నిజమే అంటారా? క్వాలిటీ బాగుంటుంది అంటారా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వే టు ఉమెన్ వాక్. నేను మీ అనుష సత్పతి. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? నాగేశ్వరి గారిని కలవడానికి వచ్చాను. తన స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? తనది బ్యాటర్ బిజినెస్. అరే బ్యాటర్ బిజినెస్ తినేం చేస్తుంది అనుకుంటున్నారా? ఈమె నార్మల్ బ్యాటర్ కాదండో, చాలా టేస్టీ హెల్దీ బ్యాటర్ బిజినెస్. అతి తక్కువ అమౌంట్తో మీరు కూడా మీ ఇంట్లోనే ఈ టోటల్ సిస్టమ్ని ఎలా అరేంజ్ చేసుకోవాలో తన డీటెయిల్స్ కూడా తను చెప్పి వాళ్ళ ఫ్రాంచైజీని మీ ఇంట్లో మీతోనే పెట్టిస్తారు చాలా తక్కువ అమౌంట్తో. ఇంత మంచి బిజినెస్ ప్లాన్ అయితే మీకు చెప్పకుండా ఉండలేను కదా. సో అందుకని చెప్పేసి నాగేశ్వర గారి వచ్చి ఆ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మీకు చెప్పబోతున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఒక తక్కువ అమౌంట్తో ఒక మంచి బిజినెస్ చేసి ఒక మంచి ఎంటర్ప్రీనర్ అయిపోవాలనుకుంటున్నారా? సో అయితే ఈ వీడియో కంపల్సరీ చూడండి. అదే మా వ్యూవర్స్కి మీ 7am ఫుడ్ ప్రొడక్ట్స్ గురించి చెప్పడానికి అని చెప్పేసి వచ్చాను. అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు కదా. ఆల్రెడీ నేను మేడంకి అయితే చెప్పాను. హాయ్ అండి నాగేశ్వరి గారు. యాక్చువల్లీ ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ నేనే ఇవ్వాలి. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, మేము డిజిటల్ మహిళ అనే ఒక కమ్యూనిటీలో ఉన్నాం. అందరికీ తెలిసిందే, నేను ఒక కమ్యూనిటీ, లేడీస్ కమ్యూనిటీ, దీనికి ఫౌండర్ వచ్చి ఆశ్లేష మేడము. సో ఇటువంటి కమ్యూనిటీలో ఉన్నప్పుడు మేడం ఒక స్టాల్స్ పెట్టినప్పుడు ఈ 7am ఫుడ్ ప్రోడక్ట్ తీసుకోమన్నారు. సో నేనైతే మేడం సీరియస్లీ చెప్తున్నాను, తప్పక తీసుకున్నాను. నిజం, నేను తప్పక తీసుకున్నాను, ఇష్టపడి కాదు. ఎందుకంటే నాకు 2 kids, అంటే 9 years బాబు, 4 years పాప. ఆబ్వియస్లీ నేను ఎక్కువగా హోమ్ ఫుడ్డే, నేను ఎంత బయట మనం ఏ వర్క్స్లో ఉన్నా మ్యాక్సిమం హోమ్ ఫుడ్డే. అలాగని ఎప్పుడు చిల్డే ఉంటుంది కదా, మంత్లీ వన్స్ బయటికి తీసుకెళ్తాము, మేము బయట తినిపిస్తాము, అన్నీ చేస్తాము. సో మ్యాక్సిమం ఇడ్లీ కానీ దోశ కానీ బ్యాటర్స్ అన్నీ నేను మంచిగా వేసేస్తాను. సో నాకు ఇటువంటి వాటి మీద కొంచెం నెగిటివిటీ ఉంది ఫస్ట్ నుంచి. ఓకే, ఈవెన్ నేను కొన్ని బయట కూడా ప్యాకెట్స్ నేను తీసుకున్నాను. సో అవి అంత టేస్ట్గా అనిపించవు అంత, ఎందుకంటే ఇంట్లో చేసినంత ఇదైతే టేస్ట్ అయితే రాదు. అట్లా ఇది కూడా రాదు, అంటే మనం పెట్టినప్పుడు వచ్చేంత స్పాంజినెస్ కానీ ఇది కానీ రాదు. సో ఆ మైండ్ సెట్తో నేను ఉన్నాను. సో మీరు యాజ్ ఎ డిజిటల్ మహిళగా, ఓకే సెల్ఫ్ ఫ్రమ్ డిజిటల్ మహిళ, బై ఫ్రమ్ డిజిటల్ మహిళ అనేది మన ప్రోడక్ట్ కాబట్టి బాగోదని మీ దగ్గర తీసుకుంటా. సీరియస్లీ మొహమాటంగా ఏదో తప్పదు తీసుకోవాలని తీసుకుంటా అంతే. సో సీరియస్లీ ఆ రోజు వెళ్ళా. ఇలాంటి వాటికి మా ఇంట్లో నన్ను తిట్టేది ఎవరు అనుకుంటున్నారు? మా అత్తగారు. ఎందుకంటే ఇప్పుడు చపాతీలు అంటే మనం చపాతీ ముద్ద కలిపి అప్పటికప్పుడే రెడీ చేసుకోవాలంటారు, కానీ బయట నుంచి 2 చపాతీ తీసుకొస్తే మా అత్తగారు ఒప్పుకోరు. అంటే తను ఏంటంటే ఫుల్గా హైజీనిక్ అయ్యి కాదు, బయట చపాతీ అంటే అది మైదా కలిపేస్తారు, మనం అంటే ఇంట్లో మంచిగా గోధుమ పిండితో చేసుకుంటాం. అది ఒకటి తిన్నా పర్వాలేదు, బయట 2 తిన్నా సరే అది కడుపు నిండుతుంది, కానీ మనకి అంత మంచిది కాదు హెల్త్ కానీ ఆ భావంతో ఉంటారు. సో ఇటువంటి ప్రొడక్ట్స్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ తిట్టేది మా అత్తగారు, ఎందుకమ్మా ఇట్లాంటివి 10 నిమిషాలు నానబెట్టుకొని మనకు ఒక హాఫ్ డే నానబెట్టుకొని రుబ్బుకుంటే అయిపోతుంది కదా అని అంటారు మా అత్తగారు. అలాంటిది ఎందుకో ఆ రోజు బ్యాటర్ కూడా వేయలేదు మేము. నెక్స్ట్ డే మార్నింగ్ అది ఇలా ఓపెన్ చేయగానే మా అత్తగారు ఒక వాసన చూసారు, స్మెల్ చూసారు. స్మెల్ చూసి ఏంటి అనుష
ఇప్పుడే మనం రుబ్బినట్టుగా స్మెల్ వస్తుంది అన్నారు. ఓకే. అది ఎట్లా, అది మా అత్తగారు అన్నారు, నేను కాదు, సీరియస్లీ. అవునా అండి అత్తయ్య గారు అని చెప్పి నేను కూడా స్మెల్ చూసా. అంటే అప్పటికప్పుడే మనం రుబ్బి మంచిగా చూస్తే ఎలా ఉంటుంది, ఒక రకమైన ఫ్రేగ్రెన్స్ వస్తుంది కదా, అరోమా వస్తుంది, అది వస్తుంది అనమాట. ఏదో కలిపి ఉంటారులే, సీరియస్లీ. అంటే నేను ఫస్ట్ అనుకునే చెప్తున్నాను, ఇవన్నీ ఏదో కలిపి ఉంటారులే అని అనుకున్నాను. అంటే ఇవాళ రేపు ఫ్రేగ్రెన్స్కి వాటికి కలుపుతారు కదా, ఆ స్మెల్ లేదని అనుకున్నాను. అనుకొని మంచిగా బ్యాటర్ తీసి, మేడం ఇడ్లీ పెట్టాను మేడం. ఇడ్లీ నిజంగా చెప్తున్నాను, రవ్వ ఎక్కువ లేదు, నాకు తెలిసిపోతుంది. ఆబ్వియస్లీ నేను కొంచెం రవ్వ తక్కువ కలుపుతాను, పిల్లలు ఉన్నారని చెప్పేసి. ఒకటికి యాక్చువల్లీ 2-3 కూడా వేస్తారు, అంటే మంచిగా రావడానికి. నేను ఒకటికి 1.5 రవ్వ అట్లా వేస్తాను. అందులోని దోశల్లో కూడా కొంచెం మిల్లెట్స్ వేయడము, కొంచెం జొన్నలు వేయడం, ఇట్లా చేస్తాను. సో ఆ ఇడ్లీ కూడా నేను పెట్టింది ఎలా ఉందో, ఇంకా చెప్పాలంటే నాకన్నా టేస్ట్గా ఆ స్పాంజీనెస్ కానీ ఇంత బాగా వచ్చింది. సో ఇంత వచ్చినాక నాకు అది ఎలాగా సాధ్యం, అంటే మన ఇంట్లో చేసినట్టు అట్లా ఎట్లా వస్తుంది, ప్యాకింగ్ కవర్, అందులో మీరు స్టాల్ పెట్టింది మార్నింగ్ పెట్టాను, నేను వచ్చి ఈవినింగ్ తీసుకువెళ్ళాను, అదే ప్యాకింగ్తో ఉంది. నేను ఈవినింగ్ వచ్చి అది ఫ్రిడ్జ్లో పెట్టాను, మార్నింగ్ తీసి మంచిగా బ్యాటర్ వేసుకున్నాను. అంటే నార్మల్గా కూడా మనం మార్నింగ్ పెట్టింది ఈవినింగ్ లోపల పెడతాం ఫ్రిడ్జ్లో, కొంచెం పులివాలని. సో ఇట్లా ఇంట్లో మనకు ఉన్నట్టు పెద్ద పులుపు కూడా లేదు, మళ్ళీ పులిసిపోలేదు. అంత హైజీనిక్గా, అంత క్వాలిటీగా, అంత టేస్టీగా ఇట్లాగా బ్యాటర్ ఉండడం అయితే నేను ఇప్పటికి వచ్చి చూడలేదు. అంటే అలాగని నేను ట్రై చేయలేదా అంటే చాలాసార్లు ట్రై చేసాం, ఎమర్జెన్సీకి ఒకసారి తప్పక ఎప్పుడైనా చేసాం, కానీ అది అసలు ఆ టేస్ట్ వేరే. కానీ ఇంత టేస్ట్ మీకు ఎలా వస్తుంది అసలు? అందుకే మా వ్యూవర్స్కి మీకు దాని గురించి చెప్పాలని నేను వచ్చాను. చెప్పండి. అది ఏం లేదు మేడం, మనం వాడే ఇంగ్రీడియంట్సే మనం నార్మల్ క్వాలిటీ ఇవన్నీ వాడం, హై క్వాలిటీవే. మినప్పప్పు కూడా మనకు నేను వేరే దగ్గర నుంచి తెప్పించుకుంటాను, నేనే స్పెషల్గా తెప్పించుకుంటాను. ఓకే. బయట దొరికేది 4-5 రకాలు దొరుకుతాయి తక్కువ రేట్లో కూడా. మనం అనేది వచ్చి 160 రూపీస్ ఉంటుంది కిలో. ఓకే. ఓకే, అంటే మాలాగే కొంచెం క్వాలిటీ మినపప్పు అంటారు, అస్సలు తగ్గదు. ఓకే. మీరు చెప్పారు కదా మీ అత్తగారు మెచ్చుకున్నారని, మాకు షాప్కి వచ్చి చెప్తారు, అండి మీ షాప్ పెట్టిన తర్వాత మా అత్తగారు ఇంట్లో రుబ్బద్దని చెప్తుంది, మా వారు కూడా పోయి నువ్వు అక్కడ తీసుకొచ్చేసాయి అంటారు. మా పిల్లలు రుబ్బితే వద్దండి, వద్దు మమ్మీ, వద్దు ఆంటీ దగ్గర తీసుకురా అంటారు. ఒక ఆమె 95 ఇయర్స్, కోడలు 70 ఇయర్స్. ఆమె 95 ఇయర్స్ ఆమె ఇక్కడ మన షాప్ నుంచి తీసుకెళ్తేనే గుర్తుపడుతుంది, బయట నుంచి తీసుకొస్తే ఇంకా టేస్ట్ కూడా చూడంగానే ఇది ఆ అమ్మాయి దగ్గర తెచ్చింది కాదు అని పక్కకు పెట్టేస్తుంది అనమాట. ఓకే. ఎంత ఏజ్ అయినా టేస్ట్ లో గుర్తుపట్టేస్తుంది. ఆబ్వియస్లీ మీ సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ మీ గ్రాస్ప్ అయిపోయి ఉంటారు. అంటే ఇలాంటివి ఏదైనా ఫస్ట్ చూద్దాంలే అని ఫస్ట్ పట్టుకెళ్తారు. ఈవెన్ అలాగే వన్స్ మీది టేస్ట్ పడ్డాక ఆబ్వియస్లీ అంటే ఇంక ఇళ్ళలో రుబ్బుకోవడాలు, మిషన్లు కొనుక్కోవడాలు, గ్రైండర్ కూడా కొనుక్కోరు తెలిసి, ఉన్నటి పైన అటక మీద పెట్టుకున్నారు ఉన్నా కూడా చెప్తున్నాను, ఇవన్నీ క్యాన్సిల్ చేసుకుంటారు. సో ఇంత మంచి ప్రోడక్ట్ ఉన్నప్పుడు మీరు ఎంతసేపు ఈ సరౌండింగ్కే ఎందుకు స్ట్రక్ అయిపోయి ఉండిపోవాలి? అంటే ఫస్ట్ వీళ్ళని సాటిస్ఫై చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు అనమాట, మీరు ఇక్కడే ఎందుకు ఉంటున్నారు, మీరు మిగతా ప్లేసుల్లో కూడా పెట్టచ్చు కదా, కొంతమంది వచ్చి కొంచెం ఏరియాలో పెట్టచ్చు కదా అని చెప్తూ ఉంటారనమాట సలహాలు. సరే చూద్దాం అనుకుంటా అన్నాను. అంతలోపల ఇప్పుడు బాచుపల్లిలో ఒకటి పెట్టామండి ఫ్రాంచైజీ లాగా, డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యాను. ఇక్కడ మనం ఉండేదంతా మహిళలే, నాకు ఎక్కువ ఫేవర్గా ఉండేదంటే మహిళలకే నేను ఫేవర్ చేయాలనుకుంటాను. అట్లా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా చేద్దాము అని రీసెల్లింగ్ కానీ వాటికని ఇది స్టార్ట్ చేశాను. ఇది ఓకే, ఇప్పటి వరకు మీరు రీసెల్లింగ్ చేస్తున్నారు? అవును, ఇప్పుడు జాయిన్ అయింది. ఈ మన ప్రోడక్ట్స్ ఏంటంటే ఏవైనా సరే మనకు రిటర్న్ తెచ్చిచ్చే క్వశ్చన్ ఉండదు. ఇంకా వాళ్ళు ఒక 4 కస్టమర్స్ని తీసుకొస్తారు. ఓకే. ప్రతి ఒక్కరు ఏమంటారంటే, నేను మా చెల్లికి చెప్పాను, మా అన్నకి చెప్పాను, మేము ఇక్కడ తీసుకెళ్తున్నాం, బెంగళూరు, కలకత్తా, ఢిల్లీ, అదేంటి సింగపూర్, శ్రీలంక, ఖతార్, దుబాయ్, పోతూ పోతే ఈ ప్రోడక్ట్స్ ఇడ్లీ దోశ పిండి కూడా పట్టుకెళ్తారు. ఎందుకంటే 4-5 అవర్స్ జర్నీ కదా, పోయి ఒక వారం 10 రోజులన్నా మా ఫుడ్ తింటాం, ఈ బ్యాటర్స్ తింటాం అనేసి అని తీసుకెళ్తూ ఉంటారు. ఓకే. అది మనం అబ్రాడ్స్కి కూడా కొన్ని పంపిస్తూ ఉంటాము. అది కూడా వెళ్తుంటే అబ్రాడ్స్కి వెళ్ళి పంపిస్తారా? అంటే ఇవన్నీ బ్యాటర్ కదా, పాడైపోవా? కొన్ని మనం పంపిస్తాం, డ్రై ఐటమ్స్, అరిసెల పిండి, పూర్ణము, ఓకే, అట్లాంటివి అబ్రాడ్కి పంపిస్తూ ఉంటాం. అరిసెల పిండి
అరిసెల పిండి డైరెక్ట్ పిండి చేసిస్తారా మేడం? ఆ, ముద్దలాగా చేసి ఇచ్చేస్తాం, ఒత్తి ఆయిల్లో వేసుకోవడమే. అంతే, అంటే ముద్దలాగా అంటే ఇదిగోండి. కొంచెం అంత నెయ్యితో వాటితో అన్ని చేసి పెట్టేస్తాం రెడీగా. ఓకే, ఇలా ఉంటుంది. ఇదేంటి మేడం, ఇది కూడా ఉంటుంది ఇలాగా? 6 months నిల్వ ఉంటుంది. అవునా? 6 months. అంటే దీంతో చేస్తే మనకి అలా ఆ టేస్ట్ వస్తుంది అంటారా? 6 months తర్వాతైనా వస్తుంది. అవునా? ఈ రోజు ఎలా కొనుక్కుంటే అలానే ఉంటుంది. కానీ ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ ఏవి లేవు మేడం. కనీసం నాకు దాని కెమికల్ ఈక్వేషన్ కూడా తెలియదు ఓకే. ప్రిజర్వేటివ్స్కి. ఇది ఎట్లా అంటే మనం చేసే పద్ధతుల్లోనే చిన్న చిన్న టెక్నిక్స్తోనే మనం చేసి పెడతారు అన్ని. అసలు ఏంటి మేడం మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీది ఈ ప్యాషన్ మీరు ఎందుకు ఎంచుకున్నారు? నాది వచ్చి నేను ఎంఏ బిఎడ్ అండి ఉస్మానియాలో. ఎంఏ బీఈడి? నాది 273 ర్యాంక్ బిఎడ్లో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఓకే. అది ఇంకా వచ్చి నేను గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి గ్రూప్స్కి 3 times. సెకండ్ టైమే నేను ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. ఇంటర్వ్యూలో నాకు హైయెస్ట్ మార్క్స్ 50కి 45 వచ్చింది. కాకపోతే జాబ్ వచ్చేది మాత్రం కొన్ని కారణాల వల్ల పోయింది. ఓకే, అది నాకు రాలేదు. సరే అంతేలేండి, ఒక టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ జాబ్ రావాలని కూడా లేదు కదా. కొన్ని కారణాల వల్ల అది కూడా తెలుసు, కానీ నన్ను కూడా అడిగారు కానీ నాకు వద్దనుకున్నా. ఇప్పుడేమంటే ఒక 3 months బాధపడ్డానండి, ఎందుకు నాకు దేవుడు ఇది ఇవ్వలేదు అని. తర్వాత ఆలోచించాను, ఓకే నా నుంచి ఇంకా ఏదో ఉంది అనుకొని ఒక ఆలోచిస్తూ ఉంటే ఈ బ్యాటర్స్ వచ్చింది. అది టీవీలో చెప్పారు, ఏమని ప్రిజర్వేటివ్స్ వేస్తారు, వాటి వల్ల హెల్త్ పోతుంది, మనలో ఉండే హెల్తీ బ్యాక్టీరియా పోయి మనకు B12 D విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది అన్నమాట. అవును, అప్పుడు చాలా మందికి ఉంది అది. ఇవి మనం అలా కాకుండా మన సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకన్నా మనం హెల్ప్ చేయాలి. ఇది ఒకటి సర్వీస్ లాగా అనుకున్నాను. వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా టైం సేవింగ్లో, ఫైన్ అమౌంట్ అంటే విషయంలో. బీఈడి చేశారు, చేసి ఇట్లా బ్యాటర్ బిజినెస్ చేసినప్పుడు మీకేమీ అనిపించదు? అంటే కొంతమంది ఒక బిజినెస్ అంటే హై పిచ్ బిజినెస్లు వేరు, ఒక జ్యువెలరీ షాప్కి నార్మల్గా కొంచెం బయట పెట్టుకునే షాప్కి తేడా ఉంటుంది. సో అట్లాగా ఈ బ్యాటర్ బిజినెస్ అనేది కొంచెం కొంతమంది షేమ్గా కూడా ఫీల్ అవ్వచ్చు. అంటే మీరు బ్యాటర్ కొనుక్కోండి అంటే ఎంతైనా రుబ్బులు అంటారు, రుబ్బులు చేస్తాం కదా. సో ఆ ఫీలింగ్ ఏమైనా మీకు ఎప్పుడైనా వస్తుందా? మా సారు సుబేదార్ మేజర్ అండి ఆర్మీలో. వావ్. మా పాప పెద్దమ్మాయి వచ్చి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసింది. ఓకే. మా చిన్నమ్మాయి ఇంజనీరింగ్ చేసింది. వీళ్ళిద్దరు ఫ్రీ ఎడ్యుకేషన్లోనే చేశారు. వావ్, అంత హై ర్యాంకులు తెచ్చుకొని. వాళ్ళు ఎప్పుడంటే 12th క్లాసెస్కి వచ్చినాక నేను ఇది స్టార్ట్ చేశాను. మా సార్ కూడా ఫస్ట్లో అనుకునేవారు, కానీ తర్వాత ఆయన్ని అందరూ వచ్చి చెప్పడం, మీకేంటండి మీరు ఇంత మంచి ఫుడ్ ఇస్తున్నారు అనడంతో ఇంకా నన్ను వచ్చి అది మామూలుగా పిలవరు, మేడం అనే రెస్పెక్ట్తో పిలుస్తారు. అంటే మనం ఇచ్చే అదే మీరు బీఈడి చేసి మేడం అవ్వాలనుకున్నారు, కానీ ఈ విధంగా మీరు మేడం అయిపోయారు. ప్రతి ఒక్కరు ఎంత పెద్ద అఫీషియల్స్ వచ్చినా వాళ్ళు మేడం అనే పిలుస్తారు, డాక్టర్స్ వస్తారు వాళ్ళు మేడం అనే పిలుస్తారు. అంతే మేడం, మీరు ఇచ్చే క్వాలిటీ బట్టి మీ మీద పెరిగే రెస్పెక్ట్ అనేది కూడా మారుతుంది. మీరు అంటే సీరియస్లీ నేను ఇప్పటి వరకు స్మాల్ బిజినెస్ స్కిల్స్ కొన్ని చెప్పాను మన వాళ్ళకి కూడా, మన వ్యూవర్స్ కూడా. బట్ మీ ప్రోడక్ట్ మాత్రం నాకు ఎందుకో కానీ ఒక స్పెషాలిటీ అనిపించింది. ఎందుకంటే ఇంత హైజీనిక్గా, ఇంత క్వాలిటీగా, ఇంత టేస్టీగా నేను బ్యాటర్స్ అయితే మాత్రం బయట చూడలేదు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, అంటే బయట పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మిషనరీస్తో వాటితో చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఈ క్వాలిటీ అయితే ఎక్కడ దొరకట్లేదు. సో మీరు ఫర్దర్గా మీ ప్రొడక్ట్స్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేద్దాం, ఎలా గ్రోత్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే నాకు యాక్చువల్లీ మీరు ఒక ఫ్రాంచైజ్ ఇచ్చారని కూడా తెలిసింది. అంటే ఫ్రాంచైజీలు ఎలా ఇస్తారు మేడం? అంటే ఈ ప్రోడక్ట్ని అంటే ప్యాకింగ్ అనేది మీరు డైలీ పంపించడం అయితే అవ్వదు. అవును. సో వాటితో మీరు వాళ్ళకి ఎలా ఫ్రాంచైజ్ మీ ప్రోడక్ట్ మీ 7am ప్రొడక్ట్స్తో చేపిస్తారు? మనము మిషనరీస్ అవన్నీ మనం సెట్ చేసి ఇస్తామండి. మీరే సెట్ చేస్తారు? సెట్ చేసి ఇస్తాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోయి వెతుక్కోవాలి, ఇప్పుడు ఇంట్లో లేడీస్ ఉండి వాళ్ళు వెళ్ళరు, వాళ్ళ హస్బెండ్స్ ఏమో ఆఫీస్లో ఉంటారు, వాళ్ళు తిరగలేరు. వీళ్ళు ఏమంటే చేద్దాము అనుకుంటూ వెనక్కి ముందుకు అనుకుంటూ ఉంటారు. అంతే కదా మేడం, ఒక బిజినెస్ చేయాలని ఐడియా వచ్చింది అంటే అది ఎట్లా చేయాలి, ఐటమ్స్ ఎక్కడ కొనాలి, ఎక్కడి నుంచి తెప్పించాలి అనే ఐడియా కూడా చాలా మందికి ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రోడక్ట్ బాగుంది, ఐ నో, బట్ మీ ప్రొడక్ట్స్ వాళ్ళు పెట్టాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఈ 7am ప్రొడక్ట్స్ అక్కడ తీసుకెళ్ళైతే ఇవ్వలేరు కదా. అంటే ఏదైనా బ్యాటర్ కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అయితే వెళ్ళిపోతాయి, పొడిలు ఇవన్నీ వెళ్ళిపోతాయి ఆబ్వియస్లీ. బట్ బ్యాటర్ అనేది రెగ్యులర్గా వెళ్ళడం అవ్వదు కాబట్టి మీరు అక్కడే మెషిన్స్ అయి పెట్టి ఎందుకు పెడుతున్నామంటే
అది ఎక్కువ సేల్స్ ఉంటాయి, ప్రాఫిట్ వాళ్ళకే తీసుకుంటారు. వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా కొంచెం ప్రాఫిట్ పెట్టుకోవాలనిపిస్తుంది కదా, అది కాకుండా వాళ్ళకే వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకే ఇచ్చేస్తారు. ఓకే, వాళ్ళే మేడం. తీసుకుంటారు. మరి మనం అయితే మాత్రం 1 year చెప్తామండి. 1 year 1 year లో మొత్తం వచ్చేస్తుంది, కానీ అంత ముందే వస్తుంది, కానీ 1 year చెప్తాం. ఓకే, 1 year లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చేస్తుంది. ఇంకా తర్వాత ప్లస్ అంటే వచ్చేదంతా మనకు వచ్చింది అంతే కదా. ఒకసారి మిషనరీస్ తీసుకుంటామంటే దానికి అమౌంట్ అయిపోయిందంటే ఇంకా అవన్నీ మనయే కాబట్టి ఆబ్వియస్లీ రా మెటీరియల్ పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 2 lakhs పెట్టేశారు. బట్ నాకు ఒక చిన్న ఇది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంచైజ్ తీసుకున్నారు, మిషనరీస్ పెట్టారు అని అయిపోయింది. అయిపోయాక మరి దీన్ని సేల్స్ అనేది ట్రిక్స్ వాళ్ళకి తెలియదు కదా, అప్పుడు మీరు ఏం చేస్తారు? అందుకే కదా ఫ్రాంచైజ్ తీసుకున్నాక మేము చెప్తాం. ఫ్రాంచైజ్ తీసుకుంటే మీరు చెప్తాం ఏ టు జెడ్ చెప్తాం. ఒక్క ఏది దాపెట్టుకో అంటే అది నా షాప్ కదా, నేను ఫీల్ అవుతా, అది నేనే డెవలప్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. ఓకే, వాళ్ళు ఏమంటే ఇప్పుడు వర్కర్స్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఒక్కరుంటే చాలు. అంటే మీరే సేల్స్ తీసుకుంటారా? అంటే సేల్స్ కాదు, ఎలా చేయాలి, మీరు ఈ పనులు చేయండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి అని మనం చెప్తాం. ఓకే, మీరే టోటల్ గా ఎలాగా సేల్స్ చేసుకోవాలి చేసుకునే అన్ని ట్రిక్స్ అన్ని తీసుకుంటారు కదా. సో దానికి ఫ్రాంచైజ్ తీసుకుంటారు కాబట్టి అవన్నీ సేల్ అయ్యేలాగా మీరే హెల్ప్ చేస్తారు. అలా ఎన్ని ఇయర్స్ మీరు హెల్ప్ చేస్తారు? 3 years 3 years వరకు హెల్ప్ చేస్తారు. ఓకే, మీ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకుని మిషనరీ మొత్తం తీసుకునే వాళ్ళకి టోటల్ 3 years వాళ్ళు మీ అండర్ లో ఉండి ఎలా సేల్ చేసుకోవాలి, ఎలా బ్యాటర్స్ చేసుకోవాలి, ఎట్లా టేస్టీగా చేసుకోవాలి, ఎట్లా స్టోర్ చేయాలి, వితౌట్ ప్రిజర్వేటివ్స్ ఎట్లా చేసుకుంటే ఎక్కువ కాలం ఉంటది. మేడం, మరి మీకు వచ్చే టేస్ట్ వాళ్ళకి ఎలా వస్తుంది? అంటే కొంతమంది అంటారు ఆబ్వియస్లీ మనం ఎంత వంట చేసినా, ఇప్పుడు నేను అంటాను పులిహోర నేను చేస్తాను కానీ మా మమ్మీ చేతి పులిహోర అయితే టేస్ట్ రాదు. బిర్యానీ నేను చేస్తాను, మా వదిన బిర్యానీ చాలా బాగా చేస్తుంది, ఆ టేస్ట్ రాదు. అట్లానే అంటాను, మా అక్క కూడా ఒక స్పెషల్, అట్లాగా ఎవరి స్పెషల్ వాళ్ళకు ఉంటుంది. సో మీ బ్యాటర్ మీ చేతి మహిమ ఉండొచ్చు, అది ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఇంగ్రీడియంట్స్ వాడతాం కదండి, అవి ముఖ్యం అన్నమాట. ఓకే, మనం చేసేదానికన్నా ఇంగ్రీడియంట్స్ వాటికి ఎట్లా చేయాలి, ఏం ఎక్కడ తీసుకోవాలి, అసలు మినపప్పు తీసుకోవద్దు, అవదు. మేము వాడేటివి అయితే పంపిస్తాము, కావాలంటే ఫ్రాంచైజ్ తీసుకుని మేము అవన్నీ సప్లై చేస్తాం. మీరేం లేదు, ఒక్క వర్కర్ని. ఓకే, రా మెటీరియల్ కూడా మీరు ఇచ్చేస్తారు. వెరీ గుడ్. ఇప్పుడు కావాలంటే మినపప్పు ఇవి కూడా మీరు యూజ్ చేసే హై క్వాలిటీ మీరే పంపిస్తారు. సేమ్ యాజ్ టీజ్ మీరు చెప్పిన విధంగా మీరు ఎలా అయితే చేస్తున్నారు, ఎంత క్వాంటిటీ అయితే చేస్తున్నారో సేమ్ అంతే క్వాంటిటీ అంతే చేస్తే అంతే వాటర్ వేయాలి, అదే వాటర్ కొలతలు కూడా వాటర్ ఎంత చెప్తే అంతే వేయాలి, ఆరో వాటరే వేయాలి. ఇంకా వచ్చి ఇంత టైం గ్రైండ్ చేయాలి, టైమింగ్స్ కూడా మాకుంటాయి. ఇప్పటికీ మేము టైం పెట్టుకొని వేస్తాం. ఓకే, ఇంత టైంకి ఇడ్లీకి ఇవ్వాలి, ఇంత టైం అని, ఇంత నీళ్ళు కొలతలు, అన్ని కొలతలతో ప్రకారం మెషిన్స్ కాబట్టి మీరు హ్యాండ్ ఏం యూజ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇదొక చెప్తారు కదా, డెడికేషన్గా చేయాలి. మా 14 years అవుతుంది. 14 yearsలో మా షాపు ఒక 10 days మాత్రమే క్లోజ్ చేసాం. కరోనా టైంలో కూడా కస్టమర్స్ వస్తే షీట్ వేసి మేము చేయి కడుక్కొని వాళ్ళు ఎంత నీట్గా చేస్తున్నారు అనే దీంట్లోనే వచ్చారనమాట. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం, 10 days మేము క్లోజ్ చేసింది. మేడం, నెక్స్ట్ మీ దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉంటాయి టోటల్గా? ఇది మిర్చి పౌడర్, ఇది మనకు మేడం వెనకాల మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇడ్లీ పిండి, దోశ పిండి, వడపిండి, పెసరట్టు పిండి, పెసరట్టు పిండి కూడా ఉంది. ఓకే, అరిసెల పిండి, ఇదే ఇప్పుడు చూసారు కదా అరిసెల పిండి, పూర్ణం పిండి, మిర్చి పౌడర్, హల్దీ పౌడర్, ధనియా పౌడర్, రైస్ రవ్వ. ఇక్కడ ఇన్ని పౌడర్స్ ఉన్నాయి: రైస్, రాగి, వీట్, జొన్న, చెన పౌడర్స్, మురుకుల పౌడర్, సాంబార్ పౌడర్, కారం పొళ్ళు కూడా మీరు తీసుకుంటారా? ఓకే మేడం, అన్నీ నాకు ఓకే అనిపిస్తుంది, కానీ ఈ మురుకుల పొడి, అరిసెల పొడి నాకు కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, మన వే టు ఉమెన్ వాక్లో ఓన్లీ జెన్యూన్ ప్రొడక్ట్ అయితేనే నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మీ బ్యాటర్ ఇవన్నీ చూసి నేను నార్మల్గా బ్యాటర్ కూడా నేను ఇంత జెన్యూన్గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎంతో జెన్యూన్ ప్రొడక్ట్ అని చెప్పేసి మన వ్యూవర్స్కి అయితే చెప్తున్నాను. సో ఇప్పుడు మీ అరిసెలు మీద నాకు చిన్న డౌట్ ఉంది. ఒక్క నిమిషం, నేను ఇంట్లో చేసి పెట్టాను. దేంతో? ఇదే పిండితోనే చేస్తాము, జంతికలు కానీ అరిసెలు కానీ. నేను తీసుకొస్తా, చూడండి టేస్ట్ చూడండి.
ఇవన్నీ మీరు ఆల్రెడీ చేసి పెట్టారా? ఇంట్లోకి చేస్తాం కదా. Okay. మళ్ళీ ఇవి ప్రోడక్ట్స్ వాడతాను. మళ్ళీ ఇవన్నీ మీ ప్రొడక్ట్స్ చేసినవి. 7am అదే జంతికల పిండి, ఇవే అరిసెల పిండి. నిజమేనా మేడం? మీరు ఇది ఇలా అనండి, అరిసె చూడండి ఎంత ఎట్లా ఉందో. అంటే నిజంగా వీటితో చేస్తారా? ఇంక వేరే ఎందుకు చేస్తామండి? డౌట్ ఉంది మేడం. ఎందుకని డౌట్? మేడం నేను చేసిన ఇంత టేస్ట్ రావు మేడం. మనం దీనికి వాడే బెల్లం కోలాపూర్ బెల్లం వాడతాం. ఇది అందరూ అంటారు మీ దగ్గర మాత్రం ఎందుకు టేస్ట్ వస్తాయి అని. అవును, ఇంత టేస్ట్ ఉన్నాయా? మేబీ మీరు చేశారేమో, దీంతో చేశారు లేదో నాకు ఎలా నమ్మకమా? ఇదిగోండి, ఇవి రెండు తీసుకెళ్ళి ఓకే మీరు చేసి ఓకే మీకు నచ్చితే పెట్టండి, నచ్చకపోయినా పెట్టండి. మీకు ఎందుకు నచ్చలే? ఎస్ ఓకే. ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్. ఇవైతే నేను టేస్ట్ చూసాను, సూపర్గా ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మేడం ఏమంటున్నారంటే వీటితోనే చేశాను అంటున్నారు. సో ఈ రెండు నేను బయట తీసుకెళ్తాను, ఇంటికి తీసుకువెళ్ళి సేమ్ నేను చేసి సేమ్ యాస్టిస్ ఈ టేస్ట్ చూస్తేనే నేను ఇది పెడతాను. ఇది మీ పిల్లలకి ఇచ్చి చూడండి, పిల్లలకి ఇచ్చి వాళ్ళని రివ్యూ అడగండి. అంతే, పిల్లలకి ఈవెన్ నేను బాగుంటేనే ఈ వీడియో టెలికాస్ట్ అవుతుంది, లేకపోతే టెలికాస్ట్ అవుతుంది. లేదు, మీరు టెలికాస్ట్ చేయండి, బాగలేదనేది బాగోపోయినా టెలికాస్ట్ చేయాలి, బాగోపోతే టెలికాస్ట్ చేస్తాను, టెలికాస్ట్ అయితే ఆపేస్తాను, టెలికాస్ట్ కూడా చేయను. కానీ బాగుంటే మాత్రం ఈ వీడియోని ఓపెన్ చేస్తాను. నేను చెప్తున్నాను కదా, టెలికాస్ట్ చెయ్యండి. ఎందుకంటే అది బాగలేకపోయినా మనకు కావాల్సింది నెగిటివే. నేను తింటుంటే సౌండ్ కూడా తెలుస్తుండొచ్చు, మరి కర్కర్ కర్కర్ అంత కాదు, ఒక రకమైన ఇదైతే మాత్రం చాలా బాగున్నాయి మేడం. జంతికలు అరిసెలు అయితే మాత్రం ఖచ్చితంగా థ్యాంక్ యూ. నిజంగా మీరు దీంతో చేసినట్లయితే మాత్రం 100% మీరు ట్రై చూడండి. నేను చేస్తాను, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేసి అది ఓకే అయితేనే ఇది ఈ వీడియో నేను రిలీజ్ చేస్తాను, లేదంటే ఇదంతా కట్ చేస్తాను. ఎందుకంటే నా 7am ఈ బ్యాటరీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ, ఇది కట్ చేస్తాను. ఇది కానీ మన వీడియోలో వచ్చింది అంటే ఇది ఎక్స్ట్రాడినరీ అని అర్థం. ఓకే మేడం, అయితే ఒక ఫ్రాంచైజీలు ఇవ్వాలనుకుంటున్నారు. సో ఆల్రెడీ కొన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో మన వాళ్ళకి కూడా మీరు ఫ్రాంచైజీలు ఇస్తారు. ఒకవేళ వాళ్ళు నెక్స్ట్ డెవలప్ అవ్వాలన్నా ఒక 3 years వాళ్ళ సేల్స్ కూడా మీరు హెల్ప్ చేస్తారు. అంటే మీరే ప్రొడక్ట్స్ తీసుకోరు కానీ ఎట్లా సేల్ చేయాలి. ఇప్పుడు ఏ ఏరియా నుంచి నాకు కాల్స్ వస్తుంటాయి, ఇప్పుడు అరిసెల పిండికి కాల్స్ వస్తుంది, నేను అక్కడ వాళ్ళకే చెప్పేస్తాను. ఓకే, ఇప్పుడు బాచుపల్లిలో వస్తూ ఉంటాయి కస్టమర్లు, కాల్ చేసి అడుగుతారు, నేను ఆమెకే నెంబర్ ఫార్వర్డ్ చేసేసి వాళ్ళకి పంపించమని చెప్తాను. ఓకే, ఎందుకంటే నా ప్రోడక్ట్ ఇక్కడ వెళ్ళాలంటే వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ ఎక్కువ. ఓకే, అదే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పోయేది నా ప్రోడక్టే కదా, అందుకని అన్ని వాళ్ళకే చెప్పేస్తాను. సో మీ కస్టమర్స్ డైరెక్ట్ గా ఏ ఏరియాలో అయితే ఉన్నారో వాళ్ళకి మీరు వాళ్ళని డైవర్ట్ చేస్తాం. మన సోషల్ మీడియా దీంట్లో నాకు ఉన్నాయి కదా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాటిల్లో కూడా పలానా దగ్గర షాప్ ఉంది, మన 7am ఉంది, మీరు తీసుకోండి, మన 7am ఉందనే చెప్తాం. వెరీ గుడ్. మనకి వచ్చే కస్టమర్లు కూడా మన అంటారే కానీ మీది మాది అనరు. ఓకే, అంత ఫీల్ అవుతారు. ఓకే మేడం, అంటే ఇప్పుడు మీ ఇల్లు చూసాను, మీ ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో నాకు తెలుసు. సో ఇప్పుడు ఒకసారి మీ షాప్ చూద్దాం, అక్కడ ఏం చేస్తారు, ఎలా గ్రైండ్ చేస్తారు, మీ క్వాలిటీస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, చూపించండి. షాపా మేడం? ఏంటి మేడం, పికిల్స్, పౌడర్స్, ఇవేమి అన్ని ఓన్లీ బ్యాటరీ బిజినెస్ అనుకున్నాను, ఇవన్నీ ఉన్నాయిగా? ఇవన్నీ కూడా అవసరం కదా మేడం, డైలీ యూజ్ చేయాలంటే ఇవన్నీ అవసరం అన్నిటికీ. ఇంకా ఇవే లోపల అన్నీ ఉన్నాయి, అవి చూపిస్తాను రండి. ఇదిగోండి, మొత్తం అన్ని 3 ఫ్రిడ్జ్ల్లోనూ స్టాక్ ఉంటుందా? ఇవన్నీ మనవి డ్రై ప్రోడక్ట్స్. ఓకే, ఇవన్నీ చూడండి, ఇది మురుకుల పిండి డైరెక్ట్ ఉప్పు, కారం, నువ్వులు కలిపి వేసేసుకోవాలి. డైరెక్ట్ గా రెడీ టు మిక్స్, రెడీ టు కుక్. మనది అన్ని ప్రొడక్ట్స్ 90% ప్రాసెస్ అయిపోతాయి, ఒక 10% ఎఫెక్ట్ పెట్టి చేసేసుకొని మీ చేతిలో సాల్ట్ కలిపరా? మీరు కలుపుకోవాలి. అదొక సాల్ట్ తోటి కలిపేసి మనం కారము, నువ్వులు కానీ వాము కానీ కలుపుకొని చేసుకుని సరిపోతుంది. ఇది చెక్కలు కూడా అంతే, వేరే ఇంగ్రీడియంట్స్ పప్పులు అవి ఉంటాయి కదా, అవన్నీ మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. కారం పొడి, ఇది కారపొడి వచ్చి మనకు నెంబర్ 1 క్వాలిటీ మేడం.
జొన్న రవ్వ అంటే మంచిగా ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ లో కూడా రవ్వ బదులు జొన్నలు అవి వేస్తున్నారు కదా. జొన్న రవ్వతో ఇడ్లీ చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, కిచిడి చేసుకోవచ్చు, జావ చేసుకోవచ్చు, అవును ఇంకా జొన్న అన్నం కూడా చేసుకోవచ్చు. మంచిగా జొన్నలు పట్టించి ఇప్పుడు మరి ఇప్పుడు ఇవి ఉంటాయి కదా గుత్తి వంకాయ అట్లాంటివి, అవును. ఆ కర్రీస్ కి జొన్న అన్నం అమ్మ సున్నుండలు పెట్టి అంటే మంచిగా దోరగా వేయించి అన్ని అది వేయించి వేస్తారు. బెల్లం కూడా అన్ని మాన్యువల్ అయినా మేడం? అన్ని మాన్యువల్. ఇది రాగి పిండి. ఇది కూడా మనం ఏం చేస్తామంటే బాగా నీట్గా క్లీన్ చేసి కడిగి మీరు ఇవన్నీ ఎలా మేడం అంటే మీరు బ్యాటర్స్ చేస్తారు కదా, ఇవన్నీ ఎలా రిప్రజెంట్ చేస్తారు వీటిలో? నేను బ్యాటర్స్ అయితే దీంట్లో ఇది వచ్చి పునుగుల పిండి అండి. పునుగులు బయట మైదా చేస్తారు కదా, ఇది మైదా కాకుండా బియ్యము మినపప్పు 1:1 రేషియోలో వేసి చేస్తాము. పైన ఏమో క్రిస్పీగా ఉంటుంది, లోపల గుల్లగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. కానీ మేడం బయట ప్రొడక్ట్స్ అనగానే మనం ఏమేమో మైదాలతో వాటితో వీటితో చేస్తారు, మీరేంటి మేడం ఇంత హైజీనిక్ గా ఎంత తక్కువ క్వాంటిటీలో ప్రొవైడ్ చేస్తారు? న్యాచురల్ ఇంగ్రీడియంట్సే మనకి హెల్త్కి ఆన్ చేయనటివి. ఇదైతే తిన్న తర్వాత డైరెక్ట్గా డైజెస్ట్ అయ్యి మజిల్స్లోకి వెళ్తుంది, కానీ అది మైదా వచ్చి ఫ్యాట్గా జరుగుతుంది మజిల్స్ మధ్యలో, అందుకని కొంచెం ఫ్యాటీగా అంటే ఇంత మంచిగా ఆబ్వియస్లీ మనం బయట కొనాలన్నా కూడా ఇబ్బందే కదా. ఇప్పుడు మైదా కలిపి దాంట్లో సోడా వేస్తే కానీ అవి పొంగవు, నేను సోడా వేయాలి. సో ఇట్లాంటివి సోడా ఇవ్వలేదు, ఎందుకంటే మినపప్పు క్వాంటిటీ మినపప్పు కాబట్టి బియ్యం కాబట్టి అంత సోడా కూడా నీడ్ ఉండదు. అవును. ఇంకొకటి వచ్చి వాళ్ళు ఏ ఆయిల్తో చేస్తారో ఎంత టైం యూస్ చేస్తారో తెలియదు. ఇదంటే ఫ్రెష్గా ఉంటుంది, మన ఇంట్లోనే మంచిగా ఆయిల్ పెట్టుకొని మనకి ఒక సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏదైనా కావాలంటే యాడ్ చేసుకుంటాం అంతే. ఇందులో మనం వేసుకుని జీలకర్ర బాగా వేసుకుంటాము అంతే, రెడీగా అయిపోతాయి. మోస్ట్లీ చిన్నపిల్లలు ఎక్కువగా ఇక్కడ ప్రొడక్ట్స్ కూడా మొత్తం బల్క్ లో ఉన్నాయి మీ దగ్గర. టోటల్ మొత్తం మార్నింగ్ కదా నిండిపోయిందండి మన రిఫ్రిజిరేటర్ మొత్తం. కానీ ఎర్లీ మార్నింగ్ అయితే ఇవి ఉండవు. ఓకే, 9:30 వరకు కంప్లీట్ మళ్ళీ పొద్దున్న చేసినటువన్నీ పెట్టేసుకుంటారు. ఇక్కడ ఇంకా రాగి దోశ ఉంటుంది. ఇది రాగి దోశ. రాగి దోశ, మిల్లెట్స్ దోశ, ఇదిగోండి మిల్లెట్స్ ఇడ్లీ కూడా ఉంటుంది. ఇది మిల్లెట్ ఇడ్లీ. మిల్లెట్స్ తో ఇడ్లీయా? అది కలర్ కూడా అందుకే వేరే కలర్ ఉంది కదా. అవును, ఇది వచ్చి 2 in 1. ఇదేమో 2 in 1 అంటే ఇడ్లీను దోశ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు. 2 in 1, 5 in 1. వావ్, ఇడ్లీ దోశ 2 in 1, 5 in 1 అంటే టోటల్ అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర పెసరట్టు ఉంటుంది, వడ ఉంటుంది. ఓకే, అన్ని రకాలు. ఇవి ఏంటంటే మనం స్టోర్ చేయడానికి అందరూ ప్రిజర్వేటివ్స్ వేయాలా అవి ఇవే అంటారు, మనకు అవసరం లేదు. ఓకే, చేసే పద్ధతుల్లోనే నీట్గా అది ఒక రకంగా చేస్తే చిన్న చిన్న చిట్కాలతో అవి ప్రిజర్వ్ న్యాచురల్. ఇప్పుడు న్యాచురల్గా అంటే మనకు వాటర్ ఏంటి న్యాచురల్ రిసోర్సే కదా, వాటితోనే మేము వడ నిల్వ చేయడం. మామూలుగా వడ చేస్తే 1 hour 2 hours చేసేసుకోవాలి, కానీ ఇది 3 days పెట్టుకోవచ్చు. చిన్న చిట్కాతో. అంతే. సరే మేడం, ఈ బ్యాటర్స్ మీరు ఎలా చేస్తారు మిషనరీస్ అయితే చూద్దాం. మేడం ఒక్క నిమిషం ఏంటి మేడం? ఇంకా మనం అక్కడ చేసేటప్పుడు ఏంటంటే మన హెయిర్ ఫాల్ అవి ఏమన్నా అవుతాయి కదా, అదే మేడం చూసుకోవాలి. ఏదో ఆపరేషన్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. కంపల్సరీ మేడం ఇవి. ఓకే, మీ హెయిర్ అది పడకుండా. అవును, ఫుడ్ ప్రోడక్ట్ కదా. వెరీ గుడ్. మనల్ని కస్టమర్స్ ఎంత నమ్ముతారంటే 100%గా నమ్ముతారు. ఇది మేడం మన మిషనరీస్. ఓకే, ఇవి మనకి ఈజీగా అంటే ఇది ఫిల్టింగ్ మిషన్, ఇలా వేసేసుకోవచ్చు అనమాట పిండి. అన్ని మాన్యువలే, కానీ ఎక్కువ మేడం నేను అట్మాస్ఫియర్ అంటే పెద్ద పెద్ద మిషన్స్ అయ్యే అనుకున్నాను మేడం. మంచిగా మన ఇంట్లో గ్రైండర్ చేసుకున్నట్టే, లేకపోతే సైజ్ పెద్దది. అవును, వావ్. ఇది ఎట్లా అంటే ఇలా వంపేసుకోవచ్చు. ఓకే, షార్ట్ కట్ చేయి పెట్టేసుకొని టోటల్ మనం ఇంట్లో కూడా కొంచెం హ్యాండ్ యూస్ చేసేవాడి, ఇక్కడ అది కూడా లేదు నాకు తెలిసి. ఇట్లా తీసుకొని ఇది స్పాచ్ లో ఉంటుంది కదా, దాంతో ఇలా 30 minutes లో 100 ప్యాకెట్స్ అయినా 100 ప్యాకెట్స్ మంచిగా ప్యాకింగ్ చేస్తున్నాను. ఇది సెమీ ఆటోమేటిక్, దాంట్లో పైన పెట్టేసాయి. ఓకే, ఇప్పుడు మీరు చేస్తానన్నారు కాబట్టి మీ 5 in 1 బ్యాటర్ అన్నమాట ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఇది ఎవరు కొనుక్కుంటారు కానీ గొప్ప అదృష్టం తనుష చేత చేసింది అనమాట. ఓకే, ఇది వెంటనే
అట్లే పెట్టండి, పైకి పెట్టండి, ఇంకెట్లా ఇప్పుడు పెట్టండి. ఓకే మేడం, మీరు వీటిలో అంతా ఈ మిషనరీ మొత్తం మీరు ప్రొవైడ్ చేస్తారు, అవును అంతే కదా? ఇది ఒక మిషన్, ఇది ఒక మిషన్ ప్రొవైడ్ చేస్తాము. ఇది మాత్రం ఫస్ట్ లో వద్దు, కాస్ట్ ఎక్కువ, 2 lakhs పైన అవుతుంది. ఓకే, ఇది వద్దు, అదొకటి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, చేత్తో వేసుకుని ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని రోజులు చేత ఒక 1 year కొంచెం Full గా income generate 50 చేసిన తర్వాత kgs అయ్యే వరకు చేత్తో పోసుకోవచ్చు, చేసుకోవచ్చు. తర్వాత తీసుకోవచ్చు ఆ మిషన్. అది ఓకే, అదేదో మిషన్ కొంచెం వేరుగా ఉంది. వద్దు మేడం, ఈ మిషన్ వద్దు, ఏమైంది? ఆ ఓన్లీ ఫర్ 7 AM వాళ్ళకి మాత్రమే. ఇది లేటెస్ట్ టెక్నాలజీ, ఇదే దీనికి షాప్ కి మెయిన్. అవునా? మెయిన్ ఇదే. గో, అసలైన కిక్ ఇక్కడ ఉంది. 7 AM గారు క్లోజ్ చేస్తున్నారు. సో మీకు ఈ మిషన్ చూడాలనుకుంటే డైరెక్ట్ గా 7 AM ఫ్రాంచైజ్ తీసుకొని ఒక మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోండి. అవును, దీంతో టైం సేవింగ్, క్వాలిటీ, క్వాంటిటీ అన్ని నీట్ గా ఉంటాయి. అవును, అదే మీ చిట్కా ఇదన్నమాట. అవును. మేడం అసలు ఈ చిట్కాని ఎవరు బయటికి చెప్పట్లేదు, ఎందుకంటే ఇది ఒక బిజినెస్ సీక్రెట్ అనమాట. ఆబ్వియస్లీ బిజినెస్ లో కొన్ని సీక్రెట్స్ అయితే మనం మెయింటైన్ చేయాలి.